హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడి9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మనము 2025లో ఎవరైతే పేరెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో బడ్జెట్స్ ఎంత అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. హైదరాబాద్ పేరెంట్స్ ప్రధానంగా ఒక 10 కాలేజీలు అడుగుతూ ఉంటారు. వీటిని ప్రముఖమైనటువంటి కాలేజీలు నేను సీరియల్ వారీగా చెప్తాను. నాక్కి మూటలు అప్పచెప్పి తెచ్చుకున్నటువంటి సీరియల్ కాదండి ఇది. పిల్లల యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, ప్రీవియస్ సంబంధించినటువంటి ర్యాంకర్స్ ఎలా ఆప్ట్ చేసుకొని ఉన్నారు, ఎలా ఆదరించున్నారు, ఆ బేసిస్ మీద నేను ఇచ్చేటువంటి ఒక జెన్యూన్ అనాలిసిస్. ఇందులో ఇప్పటికీ ఎప్పటికీ హైదరాబాద్ యొక్క తలమానికమైనటువంటి కాలేజ్ ప్రైవేట్ సెక్టార్లో మనం చూస్తున్నాం. గవర్నమెంట్ సెక్టార్లో మనం మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ప్రైవేట్ సెక్టార్లో టాప్ 10 కాలేజ్ లిస్ట్ ఏదైతే ఉందో మనం చూద్దాం. సిబిఐటి కాలేజ్ అండి. నేను ప్రతి కాలేజీకి పక్కన దాని బడ్జెట్ చెప్తాను. దాని బడ్జెట్ అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. సిబిఐటిలో చదవాలనుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా, లేకపోతే దాని యొక్క వాల్యూ చెప్తాను, దాన్నే మీరు బడ్జెట్ కింద అనుకోండి. 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. సిఎస్సి ఫ్యామిలీలో కానీ ఈసీఈ ఈ సంవత్సరం విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసీఈ సీట్లు కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈసీఈ అయినా సిఎస్సి అయినా ఏదైనా 30 లక్షల రూపాయలు సిబిఐటి ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్ మీకు బడ్జెట్ అవుతుంది. హాస్టల్ ఫీజు కాకుండా నేను చెప్పేటువంటి ఈ బడ్జెట్ మొత్తం కూడా. ఇది నెంబర్ 1 కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో, 30 లక్షల బడ్జెట్. రెండో కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి కాలేజ్ అయినటువంటి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ రెండు దగ్గరే ఉంటాయి. దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉండవు. కానీ వాల్యూ ఎంత అనుకున్నప్పుడు దీనికి కూడా 30 లక్షలు. దీంట్లో మేనేజ్మెంట్ సీట్ నేను చేయలేను, వేరే ఇతర ఎవరు కూడా చేసేటువంటి అవకాశం లేదు. వాసవిలో ఎవరైనా మేనేజ్మెంట్ సీట్ మేము చేస్తామన్నారన్నట్లయితే అది ఒక మిత్. మరి మిగిలిన మీరు చెప్పేటువంటి అన్ని కాలేజీల్లో మీరు అడ్మిషన్లు చేస్తారా? ఒకటో రెండో ఏదో బతిలో ఆడుకొని ఒకటో వారో చేయగలం. పెద్ద కాలేజీలో సీట్ చేయటం అంటే మజాక్గా మనం డబ్బులు ఎత్తుకొని పొంగని ఇచ్చేయరు. ఈ టాప్ 5 కాలేజెస్లో పర్టికులర్గా తీసుకున్నప్పుడు, ఈవెన్ టాప్ 10 కాలేజెస్లో కూడా 80% ఎవరైతే బిలో ఉంటారో అసలు వాళ్ళు అప్రోచ్ కావద్దు. నేను కాలేజీల వరకు సిబిఐటి అయితే 95% మినిమం ఉండాలండి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ లాంటి దానికైతే 70% ఉంటే సరిపోతుంది. సిఎస్సి ఫ్యామిలీలో మాత్రం, సిఎస్సిలో ఉద్యోగాలు లేకపోయినా క్రేజ్ అనేది అలాగే కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా. 95% ఎవరికైతే తక్కువ ఉంటుందో సిబిఐటిలో అడ్మిషన్ కాదు. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ నేను చెప్తున్నా. సార్ మరి బి కేటగిరీ ఎంతవరకు వచ్చేది అంటే అవకాశం ఉంది, అది కూడా చెప్పేస్తే ఒక పని అయిపోద్ది. ఈ టాప్ 10 కాలేజీలకు సంబంధించి మొత్తం వివరం ఇది. 98% వెళ్ళే తట్టుంది ఈసారి. నేను చెప్తా దాని మీద ర్యాంక్స్ అండ్ వీడియోస్ మీద నేను రిజల్ట్ వచ్చిన తర్వాత చేస్తాను కానీ వీడియో. ఇప్పుడైతే 98%, ఎందుకంటే 14 లక్షల మంది రాసేస్తారు. జనాభా ఎక్కువ అయిపోయింది, కట్ ఆఫ్ కూడా పెరిగిపోయింది. 97 to 98 మధ్యలో జేఈ ఉంటే మీరు సిబిఐటి, సిఎస్సి ఫ్యామిలీకి పెట్టుకోండి. 90% పైన ఉంటే రిమైనింగ్ చిన్న బ్రాంచ్లు కూడా పెట్టుకోండి. మెకానికల్ అయితే కొంచెం తక్కువే ఉంది, కానీ మెకానికల్ కూడా కాంపిటీషన్ ఉంది ఈ సంవత్సరం. ఇది సిబిఐటికి సంబంధించినటువంటి పంచాయతీ. సార్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ వాల్యూ చెప్పండి అని మీరు అడిగితే 12 లక్షల రూపాయలు వాల్యూ అండి ఇది, ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్, హాస్టల్ ఫీజు కాకుండా. ఈసీఈ, సిఎస్సీనేమో 30 లక్షలు. వాసవిలో మేనేజ్మెంట్ సీట్లు చేయలేమని చెప్పిన స్టిల్ మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ ఏదైనా అయితే ఏదైనా 1 మిగిలిపోతే మనం అడిగితే ఏదైనా 1 ట్రై చేసుకోవచ్చు. అట్లా మనం తీసుకున్నప్పుడు దాని వాల్యూ కూడా ఒక 12 లక్షల వరకు మనకి ఉండేటువంటి అవకాశం ఉంది. వాసవిలో మెకానికల్, ట్రిపుల్, సివిల్ అట్లాంటి ఏదైనా అయితే. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ కాలేజ్, జనాలందరూ ఎక్కువగా క్రేజీగా అడిగేటువంటి కాలేజ్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, బాచుపల్లి. మీకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మేము ఎక్కడ సీట్లు అమ్మమని రాసి పెట్టేసి ఉంటుంది. కానీ భారతదేశం ఇది, రాజకీయ నాయకులు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఎవరిది వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని సీట్లు 1 కొన్ని సీట్లు అయితే బయట అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీని వాల్యూ కూడా సిబిఐటి మాదిరిగా సేమ్ ఉంటుంది. 30 లక్షల రూపాయలు సిఎస్సి ఫ్యామిలీ, ఈసీఈకి. అదేవిధంగా మెకానికల్, సివిల్, సివిల్ తీసుకున్నప్పుడు ఇది కూకట్పల్లి ఏరియాకి దగ్గరగా ఉండటం వల్ల ఒక 12 నుంచి 15 లక్షల వరకు దీని వాల్యూని మనం అంచనా వేసుకోవచ్చు, ఎక్స్క్లూడింగ్ హాస్టల్. నేను చెప్పేటువంటి 10 కాలేజీల ఫీజులు ఏదైతే చెప్తున్నాను, హాస్టల్ డబ్బులు కలిపి చెప్పట్లేదండి, ఓవరాల్ వాల్యూ చెప్తున్నా. సరే ఇదేంది మీరు వాల్యూ అంటారు, దాని యొక్క ఇదంటారంటే, మీరు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పుడు కూడా అంటే దాని యొక్క ప్రతిదానికి ఒక మానిటరీ వాల్యూ ఉంటుంది కదా. సిఎస్సిలో మీరు కష్టపడి సీట్ తెచ్చుకున్నారంటే నిజంగా మీరు కాలేజీలో చేరేటప్పుడే 30 లక్షల రూపాయలు సంపాదించినట్లు లెక్క. ఐఐటీలో మీరు సీట్ తెచ్చుకున్నారంటే 1 కోటి రూపాయలు సంపాదించినట్లు లెక్క. ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకున్నారంటే 1 కోటి రూపాయలు సంపాదించినట్లు లెక్క. ఎందుకు? ఎంబీబీఎస్ బయట సీట్ కొనాలంటే అది 1 కోటి రూపాయలు ఉంటుంది కాబట్టి, మీరు ఫ్రీ సీట్ తెచ్చుకున్నారు కాబట్టి మీరు 1 కోటి సంపాదించినట్లు లెక్క. అంటే వర్త్ నేను చెప్పేది అట్లా. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి నేను చెప్పినాను కదా, ఇది కూడా అదే పరిస్థితి. అండ్ 4th కాలేజీ, కొంతమంది ఉమెన్స్ కాలేజ్ అంటూ ఉంటారు, నారాయణమ్మ కాలేజీని చెప్తూ ఉంటారు. ఇది కూడా మీకు దగ్గర ఒక 25 to 26 lakhs బడ్జెట్. కానీ ఈసారి ఒకవేళ ఏదైనా ఎన్ఆర్ఐ సీట్లు మాత్రమే అనే సిచ్యువేషన్ వస్తే మేబీ అది పెరిగి కూడా ఒక 25 లక్షలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది.
టోటల్ వాల్యుయేషన్ లేకపోతే వాల్యూ. కానీ మామూలుగా తీసుకున్నప్పుడు క్రైటీరియా పరంగా తీసుకున్నప్పుడు నారాయణమ్మ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకునే వాళ్ళు వెళ్తున్నారు తప్ప, బట్ బీవీఆర్ఐటీ ఉమెన్స్ ఈజ్ ఆల్సో కంపీటింగ్ ఆల్మోస్ట్ నియర్ టు నారాయణమ్మ. ఫినాన్షియల్గా కూడా అది కూడా అంతే ఉంది, 25 lakhs వరకు ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు వేసుకుంటే మనకు అంతవరకు ఉంది. 23 lakhs అప్రాక్సిమేట్గా బడ్జెట్ పెట్టుకోవాలి మీరు. సో దీంట్లో ఉమెన్స్ కాలేజ్ మాత్రం ఇది ఒకటే చెప్తానండి, బేసికల్గా ఈ రెండు చెప్పేది లేదు. ఇంకా రిమైనింగ్ కాలేజీలు భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అటువంటి ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్ కాలేజ్ లిస్ట్ వచ్చినప్పుడు మనం చూద్దాం. బట్ ఇది మనం టాప్ 10 చూస్తున్నాం కాబట్టి టాప్ 10లో ఒక రకంగా చెప్పాలంటే మన బీవీఆర్ఐటీ కొత్తగా వచ్చి చేరింది అనుకోవచ్చు, లేదా దాని పక్కన పెట్టి కూడా చూద్దాం ప్రస్తుతానికైతే. దీని తర్వాత ఈ 4-5 కాలేజీల తర్వాత మనకి ఇంపార్టెంట్గా కనిపించేటువంటి మరో కాలేజ్ సివిఆర్ కాలేజ్ అండి. ఇప్పుడు కొంతమందికి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది, గోకరాజా సివిఆర్. మీరు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ లోకలైట్స్ అయితే మీ ప్రియారిటీ గోకరాజుగా పెట్టుకోండి. కానీ మీరు ఇతర జిల్లాల నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళైతే కంపారిటివ్లీ గోకరాజు కన్నా సివిఆర్ ఈజ్ డూయింగ్ ఎ బిట్ వెల్. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సివిఆర్ని నెంబర్ 5 కింద మనం పెట్టుకుందాం. ఓవరాల్ బ్రాంచెస్ ఈవెన్ ఇక్కడ సివిలు, తర్వాత ఈసీ, విఎల్ఎస్ఐ లాంటి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర కోర్ బ్రాంచెస్ కూడా మనం తీసుకొని చదువుకోవచ్చు, బాగుంది. కొంత ఇంటీరియర్ ప్రాంతంలో ఉంది కాబట్టి పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, సిటీకి అయితే దూరంగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపించుకునే వాళ్ళు మీ గోకరాజు తప్పింది కాదు, ఆయన ఇచ్చిందే మనకి పవిత్రం, చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లా ఉంది. సో ఇప్పుడు మనం 5 కాలేజ్ డిస్కస్ చేసాం. ఇప్పుడు గోకరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఒక 23 to 25 lakhs, 23 lakhs అయితే మినిమం దీని యొక్క ఓవరాల్ బడ్జెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ సివిఆర్ తీసుకున్నప్పుడు అది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఒక 2-3 లక్షలు తక్కువ, ఒక 20 లక్షల బడ్జెట్ని మనం పెట్టుకోవచ్చు. 20 నుంచి 21 లక్షల వరకు టోటల్ వాల్యూ ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్ని కాలేజీల ఫీజులు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఏఎఫ్ఆర్సీ పడుతుంది కాబట్టి ఫీజులు చాలా వరకు పెరుగుతాయి. కాబట్టి అన్ని కాలేజీల ఫీజులు ఆన్ యావరేజ్ 1.5 నుంచి 2 లక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది టాప్ 10 కాలేజెస్ వరకు. సో ఇదండి పరిస్థితి. దీని తర్వాత కాలేజీలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సిటీ కాలేజ్ కూడా ఇంకోటి ఉంది, కేఎంఐటీ అని చెప్పేసి, వీళ్ళు కూడా కంపీట్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో దీన్ని టాప్ 6-7 కాలేజెస్లో చాలామంది ప్రయారిటైజ్ చేస్తుంటారు, పర్టికులర్గా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండదలుచుకున్నటువంటి వాళ్ళకి సివిఆర్ చాలా బాగుంటుంది. మీరు కేఎంఐటీని కానీ గోకరాజు కానీ చూజ్ చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే క్యాంపస్ హాస్టల్స్ ప్రాపర్గా లేవు, వీళ్ళ దగ్గర ఆ సదుపాయం అనేది ఇక్కడ ప్రాపర్గా అరేంజ్ చేయబడలేదు. హాస్టల్స్ ఉండాలి అనుకున్నట్లయితే మనకు 2 కాలేజెస్ మనం ప్రధానంగా ఎంచుకోవచ్చు. ఇందులో ఫస్ట్ కాలేజ్ సివిఆర్ అయితే, సెకండ్ ప్లేస్లో మనకు బీవీఆర్ఐటీ నర్సాపూర్ కూడా హాస్టల్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనము గోకరాజు వాల్యూ చెప్పాం. కేఎంఐటీ కూడా మనం తీసుకున్నప్పుడు కేఎంఐటీలో చాలా పంచాయతీలు ఉంటాయి అన్నమాట. ఆడు 30,000 లోపల 50,000 లోపల ర్యాంక్ కావాలంటాడు, బోల్డ్ అని క్రైటీరియా చెప్తాయి. వాస్తవంగా నీలగొట్టే సారు పర్సనల్గా క్లాసెస్ తీసుకున్నటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ కాలేజీలు కూడా చాలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 5-6 కాలేజీలు అయిపోయినాయి. అందులో నారాయణ శ్రీ చైతన్య లాగా సపరేట్ గ్రూప్ని చేసి వాళ్ళ వరకే ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నట్టు కొన్ని అపవాదులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. అయినప్పటికీ సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మెరుగైనటువంటి ప్రదర్శన అయితే కేఎంఐటీ కనబరుస్తూ ఉంది వాళ్ళ ప్యాకేజెస్ విషయంలో కూడా. ఎందుకంటే ఆయన ఒక ట్రైనర్ కాబట్టి, నీల్ గోక్టే అనేటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నాడో తను హిమ్సెల్ఫ్ ఒక ట్రైనర్ కాబట్టి ఆబ్వియస్గా మార్కెట్ రిక్వైర్మెంట్స్ తనకు బాగా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా పిల్లల్ని ట్రైన్ చేస్తారనేటువంటి పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇందులో క్లియర్గా ఉంది. బట్ అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం లిటిగెంట్గా ఉంటుంది. కేఎంఐటీ మాత్రమే కావాలనుకున్నటువంటి పేరెంట్స్ మాత్రం మరో ఆప్షన్ పెట్టుకోవడం మంచిది. చాలా సందర్భాల్లో నిరాశకు గురి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం టాప్ 6 కాలేజ్ చూసాం. దీని తర్వాతగా మనకు ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి బీవీఆర్ఐటీ చెప్పాను కదా, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు. నర్సాపూర్లో ఉన్నటువంటి బీవీఆర్ఐటీ విశాలమైనటువంటి క్యాంపస్ అంతా బాగానే ఉంటుంది. దీని వాల్యుయేషన్ పరంగా తీసుకున్నప్పుడు రమారమిగా ఒక 20 లక్షల రూపాయలు ఉంటుందండి. కేఎంఐటీ అయితే 23 lakhs వరకు ఉంటుంది, 24 lakhs వరకు కూడా వెళ్తుంది ఓవరాల్ వాల్యూ. బట్ బీవీఆర్ఐటీకి వచ్చేసరికి మీకు ఒక 20 లక్షల రూపాయల్లో మీకు కంఫర్టబుల్గా అయిపోతుంది, ఇవన్నీ కూడా హాస్టల్ కలపకుండా. సో ఇప్పుడు మనం ఒక 6-7 కాలేజీలు మ్యాక్సిమంగా కవర్ చేసాం. దీని తర్వాత క్రైటీరియాలో ఒక 3 కాలేజీలు ఒక లైన్గా ఉన్నాయి. ఇందులో 8, 9, 10 అనుకోండి మీరు. ఎందుకంటే కొన్ని టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడు నేను ఒకటే ర్యాంకింగ్ ఇచ్చిన. ఇట్లా 3 కాలేజీలు తీసుకున్నప్పుడు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ శంషాబాద్ వైపు ఉంటుంది. దీనికి కూడా క్యాంపస్ హాస్టల్ అయితే బాగానే ఉంది. ఎక్కువ డిసిప్లైన్ కావాలి, మా పిల్లల్ని ఇంటర్మీడియట్లో చదివించినట్టు చదివించాలి అన్న మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇది కూడా అప్రాక్సిమేట్గా ఒక 20 లక్షల రూపాయల బడ్జెట్ అనేది పెట్టుకోవాల్సినటువంటి కాలేజ్. అదేవిధంగా మాటూరి వెంకట సుబ్బారావు ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, బడంగ్పేట్, సంతోష్ నగర్. ఇది 1980లో నేను పుట్టిన సంవత్సరం పెట్టింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కావాలనుకున్నటువంటి వాళ్ళు కోర్ బ్రాంచెస్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బట్ వీళ్ళు ఏదో మేనేజ్మెంట్ చేంజ్ అయింది, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల ఫీడ్బ్యాక్ అయితే పూర్తిగా నెగిటివ్గా ఏముండదు. హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా ఇక్కడ లేదు. హాస్టల్ ఫెసిలిటీ బాగున్నటువంటి ఇక్కడ మనం 3 కాలేజీలు మనం మాట్లాడుకున్నాం, సివిఆర్, వర్ధమాన్, బీవీఆర్ఐటీ. టాప్ 10 కాలేజీలో వీటికి మాత్రమే
సరైనటువంటి హాస్టల్ వసతి అనేది ఉంది. రిమైనింగ్ కాలేజీలకి సరైనటువంటి హాస్టల్ వసతి లేదు. అదేది మన ఉమెన్స్ కాలేజ్ నారాయణమ్మలో కూడా హాస్టల్ వస్తుంది, కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అది గచ్చిబౌలి ఏరియాలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా కాస్ట్లీ ఏరియా. హాస్టల్ సీట్స్ దొరకపోవడం కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి ఇబ్బంది. నారాయణంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ సీట్లు తీసుకున్న వాళ్ళకి హాస్టల్ సీట్స్ ఇస్తారని, కౌన్సిలింగ్లో పోయినటువంటి వాళ్ళకి హాస్టల్ సీట్ ఇవ్వరని ఒక అపవాదు కూడా వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూసేటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ చదువుకునేటువంటి పిల్లలు 30%, 40% ఉంటే 60% కౌన్సిలింగ్ పేరెంట్స్ కూడా ఈ వీడియోని చూస్తుండొచ్చు. మీరు అనుకుంటారు నారాయణంలో నాకు సీట్ వచ్చేసింది, నా హాస్టల్ సీట్ కూడా కన్ఫర్మ్ అయిపోద్ది ఆటోమేటిక్గా అనుకుంటారు. మీకు అలా ఇవ్వాలనేటువంటి రూలు రాజ్యాంగం లేదు. అందువల్ల హాస్టల్ సీట్ అనేది వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కాబట్టి హాస్టల్ సీట్ని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ఆప్షన్ పెట్టుకోవాలనేది నేను తల్లిదండ్రులకు చేసేటువంటి వినతి. సో మనం 8 కాలేజీలు 9 కాలేజీలు కవర్ చేసాం. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎల్బీ నగర్ సైడు అటు ఉన్నటువంటి పేరెంట్స్, బడంగ్పేట్, సంతోష్ నగర్, ఇది ఇంకా మీకు చెప్పాలంటే బాలాపూర్ లడ్డు అంటారు కదా, ఆ సరౌండింగ్ సైడ్ పక్క వస్తుందన్నమాట ఈ ఏరియా. ఓఆర్ఆర్కి దగ్గరగానే వస్తుంది. సో ఇది ఓల్డ్ కాలేజ్ అండి, ఫ్యాకల్టీ పరంగా కూడా బాగానే ఉంది. కాకపోతే లేటెస్ట్ అప్డేట్స్ జరగలేదు, కొంత యాజమాన్యాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ఒక వాతావరణం అయితే ఎంవీఎస్ఆర్లో పిల్లల దగ్గర నుంచి కంప్లైంట్ రూపంలో ఉంది ఇది. సో చివరగా ఈ లిస్టులో ఉన్నటువంటి 10వ నెంబర్ కాలేజ్, 2 కాలేజీలు మనం తీసుకోవచ్చు. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, ఎప్పటి నుంచో వీళ్ళు టాప్ 10లో ఉన్నారు. వీళ్ళకి ఎనికిడిత మేము కూడా టాప్ 10లో ఉన్నామని కాంపిటీషన్ ఇస్తున్నటువంటి మరో కాలేజ్, మరో 2 కాలేజీలు యాక్చువల్గా ఇందులో చెప్పాలి. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఐఆర్ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ యొక్క 10వ స్థానం కోసం ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటాయంటే ర్యాంకర్స్ని అట్రాక్ట్ చేసే క్రమంలో, లేకపోతే ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి క్రమంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చేటువంటి క్రమంలో వీళ్ళు ఒకరినొకరు పోటీ పడుతూ ఉంటారు. శ్రీనిధి యూనివర్సిటీ కూడా వచ్చేసింది కాబట్టి ప్రజెంట్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అయితే తెలియదు. బట్ ఈ 3 కాలేజీలు ఒక లెవెల్ ఆఫ్ కాలేజెస్, శ్రీనిధి, గీతాంజలి, ఐఆర్ఈ, వీటిని టాప్ 10లో మనం చూడొచ్చు. శ్రీనిధి కాలేజ్ మనం తీసుకున్నప్పుడు దీని యొక్క ఎంటైర్ వాల్యుయేషన్, శ్రీనిధిలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి, కొంచెం క్యాంపస్ బయట ఉంటుంది కానీ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. శ్రీనిధి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనకు దీని యొక్క వాల్యుయేషన్ ఎట్లా చూడొచ్చు అంటే ఒక 16 నుంచి 17 లక్షలు మీకు వాల్యుయేషన్. కొన్ని సందర్భాల్లో మీరు డిలే అయితే అప్ టు 20 వరకు కూడా 17, 18, 19 ఇట్లా మారిపోతూ ఉంటుంది వాల్యుయేషన్. 17 అనుకోండి జనరల్గా మీరు శ్రీనిధి అనుకుంటే, ఎందుకంటే వీళ్ళ దగ్గర మిస్లీనియస్ ఫీజే ఫస్ట్ ఇయర్లో 50,000 కట్టాలి. అది చాలా పెద్ద బర్డెన్ చాలామంది పేరెంట్స్కి. అన్ని కాలేజీలు 20,000 తీసుకుంటే మనోడు మాత్రం 50 తీసుకుంటారు. సరే, గీతాంజలి కాలేజ్ మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క టాప్ 10 లెవెల్లో ఏదైతే మనకుందో, గీతాంజలి కూడా మీకు 8 ప్లస్ ఒక 6 వేసుకుంటే ఒక 13 లక్షలు 14 లక్షల బడ్జెట్లో గీతాంజలి కూడా ఇంక్లూడింగ్ డొనేషన్, కాలేజ్ ఫీజు అంతా కలుపుకొని అయిపోతుంది. బట్ ఇదైతే యూనివర్సిటీ అవుతుంది అనేటువంటి ఒక గాసిప్ అయితే నడుస్తూ ఉంది. చివరిగా ఉన్నటువంటి ఐఆర్ఈ ఇంజనీరింగ్ కాలేజ్, వీళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ పేమెంట్ ఉంటుంది, మీరు కట్టేసుకోవాలి. ఒక 12 లక్షల నుంచి 14 లక్షల మధ్యలో మీరు కోరుకున్న బ్రాంచ్ దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ ఐఆర్ఈ కాలేజ్ కానీ గీతాంజలి కానీ ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్లో మనం కానీ బుక్ చేసుకున్నట్లయితే తక్కువ రేటుకి దొరుకుతాయి, కాలక్రమంలో పెంచుకుంటూ వెళ్తారు. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్ మరియు వాటి యొక్క వాల్యుయేషన్. ఈ వాల్యుయేషన్ అనే దానికి అర్థం ఏంటంటే దీంట్లో డొనేషను ప్లస్ కాలేజ్ ఫీజు ప్లస్ మిస్లీనియస్ ఫీజు, ఈ 3 కలిపితేనే దాని వాల్యుయేషన్ అని చెప్పిన. డైరెక్ట్గా చెప్తే బాగుండదని అట్లా. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ బడ్జెట్ల వారీగా, స్టేట్స్ వారీగా నేను మీకోసం చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.